గుంటూరులో మెగా డిఎస్సీ అక్రమాలపై వైసీపీ నేతలు ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో వైసీపీ నేత అంబటి రాంబాబు ఇతర నాయకులు పాల్గొన్నారు. డిఎస్సీ లోకేష్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. డిఎస్సీ వ్యవహారంపై లోకేష్ మాట్లాడాలని లేదంటే రాజీనామా చేయాలన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు నా తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెడతానన్నారు. నిర్వహించారు. 16,000 పోస్టులకు సుమారుగా మెగా డిఎస్సీ పేరుతో నిర్వహించి అనేకమైన అవకతవలకు పాల్పడ్డారు. దీని మీద వైఎస్ఆర్సీపీ ఎవరైతే దగాబడ్డ డిఎస్సీ పరీక్షలు రాశారో వారందరి దగ్గర నుంచి సమాచారం తీసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమ రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. విద్యాశాఖ కార్యదర్శి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. దగా జరగలేదు, మోసం జరగలేదు, ట్రాన్స్పరెంట్గా జరిగాయి అని పాపం చెప్పడానికి ప్రయత్నం చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. ఒకే ఒక ప్రశ్న నేను అడుగుతా ఉన్నా. నవీన్ అనే వ్యక్తికి ఈజ్ అన్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఎన్సీఆర్టీలో. ఆయనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది 2 చోట్ల. ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు. దానికి విద్యాశాఖ కార్యదర్శి గారిని విలేకరులు ప్రశ్నిస్తే 2 సమాధానాలు చెప్పారు. ఒకటి ఏంటంటే, ఎక్కడైనా అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వ్యక్తి ఎగ్జామ్ రాయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి అని ఒకటి. రెండవది, సరైన సమయంలో సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయలేకపోయాడు, వెరిఫికేషన్కి రాలేకపోయాడు అనేటువంటి మాట రెండవది. చివరికి అతను నాకు అన్యాయం జరిగింది, కోర్టుకు వెళ్ళాడు, కోర్టులో వివాదంలో ఉంది. ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నాడుగా, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతూ ఉంది. ఈ డిఎస్సీ కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్లు కూడా ఆటలు ఆడడం వల్ల కూడా ఇచ్చేశారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. సమాధానం చెప్పబోయా విద్యాశాఖ మంత్రి అంటే ఆయన మాట్లాడే